తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ బిజినెస్ మెన్ పైన రాజకీయ నాయకులు ఎవరెవరు ఉన్నారో తెలియదు. వారి మీద గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ఏ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, ఏ బిజినెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ లావాదేవీలు ఏవి అని దాని పెద్ద ఎత్తున ఇవాళ బయటికి వచ్చింది. దాని ద్వారా కొందరు అఫీషియల్స్ను కూడా ఇవాళ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇంకా చాలా బయటకు వచ్చేది ఉంది. ఏది కేవలం బిజినెస్ మెన్లేనా లేకుంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు చెప్తే పోలీసు వాళ్ళు ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది అనేది కొందరు దొరికారు. ఇంకా కొందరిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అసలు సూత్రధారి ఎవరు, ఆనాడు ఉన్న ప్రభుత్వంలో ఎవరున్నారు అనేది తేలేది. దానితో పాటు నాకు బాగా తెలుసు, గత 3 ఏళ్ల క్రితం నయీం అనే గ్యాంగ్స్టర్ ప్రతి పేదవాడిని, ప్రతి భూమి ఉన్నవాడిని, ప్రతి వాళ్ళను కూడా పెద్ద పెద్ద బిజినెస్ మెన్లను కూడా బెదిరించి కోట్ల రూపాయల ఆస్తి భూములు కాజేశారు. పేదవాళ్ళ భూములు తీసేసుకున్నారు. దాంతో ఇప్పటి వరకు లెక్కలు లేవు. అతన్ని చంపిన తర్వాత, ఎన్కౌంటర్ అయిన తర్వాత డబ్బులు గోనె సంచిలో పెట్టడానికి నోట్ల మిషన్ను తీసుకొచ్చి లెక్క పెట్టడం జరిగింది. కానీ ఆ తర్వాత సిట్ ద్వారా నాగిరెడ్డి గారు దానికి సిట్ ఇన్ఛార్జ్ ఉండే. మరి ఇప్పటి వరకు ఆ డబ్బు ఏమైందో నాకైతే తెలుస్తలేదు. ఆ బంగారం ఏమైందో నాకు తెలుస్తలేదు. అదేవిధంగా ఆ భూముల సంగతి ఇవాళ కూడా పేద ప్రజల దగ్గర నుంచి లాక్కున్న భూములు ఏమైనాయో తెలివై వాళ్ళు ఇప్పటి కూడా బాధతో తిరుగుతూ ఉన్నారు. ఆ భూములు ఏమైనాయి, ఆ డబ్బులు ఏమైనాయి, ఆ తర్వాత కొందరు అఫీషియల్ను సస్పెండ్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళను రివోక్ కూడా చేయడం జరిగింది. ఇవాళ ఏదైతే ముఖ్యంగా ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులలో ఏ విధంగా ప్రజలకు డబ్బులు ఏమైనాయి, భూములు ఏమైనాయి అనేది తేల్చే బాధ్యత ఉన్నది. అదేవిధంగా శివానందరెడ్డి అనే ఎస్పీ, ఆయనను పట్టుకోవడానికి పోతే కర్నూలులో ఆనాడు ఉన్నాడు ఎస్పీగా, తప్పించుకొని పారిపోయాడు. దానికి ఏమంటుంటే నాకు ఆర్డర్ చూపించండి, నాకు అరెస్ట్ చేసేది, నేను దాని తర్వాత జవాబు చెప్తా అని చెప్పడం జరుగుతుంది. ఆయన దగ్గర కూడా 2500 కోట్ల ఆస్తి భూములు, ఆఖరుకు పోలీస్ భూములు కూడా ఆక్రమించడం జరిగింది. దీని వెనకాల ఎవరైతే శివానందరెడ్డి గారి వెనకాల ఎవరు ఉన్నారు, అది నయీంతో సంబంధాలు ఉన్నాయా లేకుంటే నయీం భూములని కాపాడుతున్నాడా అనేది, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాడే ఇవన్నీ చేశారు కనుక ఇప్పుడు నా ఉద్దేశంలో నయీం సంగతి కూడా అక్కడ ప్రజలు ఈనాడు కూడా ఏది నల్గొండ, అదేవిధంగా రంగారెడ్డి, మరి అదేవిధంగా సంగారెడ్డి ప్రాంతంలో ఆయన కార్యకలాపాలు జరిపాడు. ఆ కార్యకలాపాలు ఇప్పటికి కూడా బయటకు వస్తలేవు. నా ఉద్దేశంలో ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా, ఆ ప్రభుత్వంలో ఏమేమి జరిగింది, ఆ ప్రభుత్వంలో ఎంతమంది పేదోళ్ళకు అన్యాయం జరిగింది, ఎంతమంది పేదోళ్ళ భూములు తీసుకున్నారు అనేది మరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఆనాడు నామమాత్రం సస్పెండ్ చేశారు, తర్వాత వాళ్ళని రివోక్ చేశారు. కనుక దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఆ భూముల సంగతి రావాలి. ఇవాళ ఆ భూమి ఏదైతే శివానందరెడ్డి దగ్గర ఉన్నటువంటి భూములు లెక్క చూస్తుంటే కొన్ని ఏది 100 ఎకరాల భూములు ఆయన కాజేసినట్టు కనిపిస్తుంది. ఆ భూములకి మనం తీసుకుంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిలో మనం పేదవాళ్ళకి ఇండ్లు కూడా కట్టియచ్చు. అదేవిధంగా పేదోళ్ళు ఏదైతే న్యాయంగా వాళ్ళ భూములు ఇచ్చేవి ఉన్నాయో వాళ్ళకు కూడా ఇచ్చేయాలి.
ఎందుకంటే ఏదైతే ఇల్లీగల్గా ప్రభుత్వ భూములు కొట్టేశారు, పేదవాళ్ళ భూములు కొట్టేశారు. పేదవాళ్ళ భూములు ఇవ్వాలి. ప్రభుత్వ భూములలో రాష్ట్ర ప్రభుత్వం 2 బెడ్రూమ్ కట్టించేస్తే మనకు మంచి పేరు వస్తుంది అనేది నా ఉద్దేశం. నయీం చేసిన ఆగడాలు ఎంత జరిగినాయి, ఆ తర్వాత వచ్చిన డబ్బు ఏమైంది, ఆ తర్వాత సొమ్ము ఏమైంది, బంగారం ఏమైంది, దానికి ఇప్పటి వరకు లెక్కలు లేవు. ఎన్ని కోట్లు వచ్చినా ఎవడు చెప్పేటోడు లేడు. గోనె సంచిలో డబ్బులు పెట్టడం జరిగింది. నోటు మిషన్లు తెచ్చి కౌంట్ చేశారు. కౌంట్ చేసిన డబ్బు ఎంత అని ఎవరు చెప్పలే. ఇప్పటిదానిక వచ్చిన డబ్బు ఏమైందో తెలియదు. కేవలం పట్టుకున్నారు, చంపేశారు. తర్వాత అది ఏమైందో ఇయ్యాల కూడా పేద ప్రజలు, అది నల్గొండ ప్రాంతం కావచ్చు, రంగారెడ్డి ప్రాంతం పేద ప్రజలు మా భూములు పోయినాయని చెప్పుకొని పరిస్థితి. అప్పుడేమన్నారు, ఎవరి భూములు ఉన్నాయో ఎవరికి అయితే అన్యాయం జరిగిందో రండి అన్నారు. కానీ ఇంతవరకు నాగిరెడ్డి ఏం చేసిండో తెలియదు, ఆ పత్రాలు ఏమైనాయో తెలియదు, ఆ భూములు ఏమైనాయో తెలియదు. దీని మీద ఏ విధంగానైతే ఫోన్ ట్యాపింగ్ మీద జరుగుతుందో అదే విధంగా నయీం గ్యాంగ్స్టర్ కబ్జా చేసిన భూములు, ఆయన డబ్బులు, ఆయన బంగారం ఎవరి దగ్గర ఉన్నది? రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం చేతిలో ఉన్నదా, లేకుంటే అఫీషియల్స్ చేతిలో ఉన్నదా? దీని వెనకాల ఎవరు సూత్రధారి? ఆ డబ్బులు ఏమైనాయి, ఆ భూములు ఏమైనాయి? ఇప్పుడు ఆ భూములో ఇవాళ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఆయన పారిపోయిండు. ఆ భూమి ఎట్లొచ్చింది? ఆఖరికి అది కొంత పోలీస్ భూములు కూడా అంటున్నారు, కొందరేమో ప్రభుత్వ భూములు అంటున్నారు. ఇవన్నీ బయటికి రావాలి. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్య తీసుకుంటే వాస్తవాలు బయటకు వస్తాయి. లేకుంటే ఇలాంటి గ్యాంగ్స్టర్లు తయారవుతారు, పేద ప్రజల్లో నోట్లే పట్టి కొడతారు. ఇప్పటికే మీరు ధర్నీ చేస్తున్నారు. ధర్నీలో కూడా ఎంతోమంది పేద ప్రజలకు ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు కూడా మళ్ళీ దొరల పాలవుతున్నది, ప్రభుత్వంలో ఉన్న అధికారుల ప్రాబ్లం అవుతుంది. దీని మీద నయీం చేసిన గ్యాంగ్స్టర్ మర్డర్ తర్వాత జరిగినటువంటి పరిణామాల మీద క్షుణ్ణంగా బయటికి రావాలంటే దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే దానివల్ల 2 లాభాలు. వచ్చిన డబ్బు ఎంతో తెలుస్తుంది, ఎవరికి మారిందో తెలుస్తుంది. పేద ప్రజలకు కూడా ఈనాడు కూడా తిరుగుతూ ఉన్నారు, వాళ్ళని అడిగేటోడే లేడు. ఇవాళ 3 ఏళ్ళు అయిపోయింది మన ప్రభుత్వం వచ్చింది. ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ మీద మీరు సీరియస్ తీసుకుంటున్నారో అదేవిధంగా నయీం గ్యాంగ్స్టర్ వచ్చిన డబ్బులు ఏమైనాయి, ఆ భూముల సంగతి ఏమిటి, దీని వెనకాల ఎవరు ఉన్నారో దీన్ని కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని దీని మీద ఎంక్వైరీ చేస్తే పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, అన్యాయం జరిగిన వారికి న్యాయం జరుగుతుంది అనేది నా ముఖ్య ఉద్దేశం. తప్పనిసరిగా దీని మీద ప్రభుత్వం చర్య తీసుకుంటే దానివల్ల ప్రభుత్వ భూములలో మన పేద ప్రజలకు 2 బెడ్రూమ్ కట్టి ఇస్తే మనకు కూడా మంచి పేరు వస్తుంది. అదేవిధంగా వచ్చిన డబ్బుతో పేద ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది. ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి, పేరు మంచిగా వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కరప్షన్ ఎరాడికేట్ చేస్తున్నారనే పేరు వస్తుంది అనేది ఒక సీనియర్ నాయకుడిగా కోరుతున్నా. సీఎం గారిని మొన్న కలిసారు కదా మీరు, ఖమ్మం టికెట్లు అనౌన్స్ జరుగుతుంది, ఇంకా 3 టికెట్లు పెండింగ్ లో ఉన్నాయి. మీరు ఇప్పటివరకు ఖమ్మం అడుగు నేను ఆల్రెడీ ఆయన సమయం ఇచ్చిన అన్ని విషయాలు మాట్లాడాను. ఇప్పుడు హైకమాండ్ చేతిలో ఉన్నది. నేను ఎందుకు అడుగుతున్నా అంటే అక్కడ గత 7-8 ఏళ్ళ నుంచి నేను అక్కడనే పనిచేస్తున్నా, అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నా. రాజీవ్ గాంధీ ఎంబడి తిరిగాను. ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఆయన 2 సార్లు వచ్చాడు. ఏది ఖమ్మంలో, ఒకసారి ట్రైబల్ ఏరియాలో, ఒకసారి ఫ్లడ్ ఎఫెక్టెడ్. నా లాస్ట్ కాయిస్ ఏముందంటే, నా ఒక ఇంట్రెస్ట్ ఏముందంటే రాజీవ్ గాంధీ గారు తిరిగిన ప్లేస్లో బడుగు బలైన గిరిజనులకు కానీ బడుగు బలైన వర్గాలకు అక్కడ పనిచేయాలని గత 7-8 ఏళ్ళ నుంచి అక్కడనే ప్రచారం చేస్తున్నా. ఖమ్మంలో బట్టి విక్రమార్క ఎన్నిసార్లు పిలుస్తా అన్నిసార్లు పోయినా, అన్ని ప్రోగ్రాం చేసిన. ఆయన ఏది రైతు 1-to-1 మీటింగ్ కానీ, అదేవిధంగా ఆయన సైకిల్ యాత్ర కానీ, ఆయన పీపుల్ మార్చ్లో పార్టిసిపేట్ చేసిన. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర చేసినో అందులో కూడా పనిచేసిన. కాబట్టి అక్కడ ఇస్తే, నాకు టికెట్ ఇస్తే తప్పనిసరిగా గెలిచే అవకాశాలు ఉన్నాయని హైకమాండ్కు చెప్పడం జరిగింది. ఇప్పుడు హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటా.
ఇస్తే మాత్రం తప్పనిసరిగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. బడుగు బలైన వర్గాలే కానీ అగ్రకులాల వారు కూడా అందరు నన్ను లైక్ చేస్తారు. ఎందుకంటే రాజీవ్ గాంధీతో ఉన్న సన్నిహితం కానీ, నా కమిట్మెంట్ ఇందిరాగాంధీ కుటుంబం కానీ, ఆనాడు ఓబీసీల ఎంపీస్ ఫోరంగా బడుగు బలైన వర్గాలు ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చాను. అదేవిధంగా ఓబీసీ పార్లమెంట్ కమిటీ రాహుల్ గాంధీ గారి దయ వల్ల అది కూడా నేను సాధించాను. కాబట్టి నా ధ్యేయమే సోషల్ జస్టిస్ బడుగు బలైన వర్గాల గురించి. రాహుల్ గాంధీ అయితే ఇది ఏదైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ తరకు తిరిగాడో ఆయన కూడా అదే మాట మాట్లాడుతున్నారు. వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, ఏది సామాజిక న్యాయం జరగాలని మా నాయకుని ఆలోచనను తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఫ్యూచర్లో కూడా చేస్తా. ఇస్తే మాత్రం తప్పనిసరిగా గెలిచే అవకాశాలు ఉన్నాయి.